అమృత గడియలు వైఫ్ ఆఫ్ ఫడ్నవీస్. తెలుగు పంచాంగం ప్రకారం రోజులో కొంత సమయాన్ని అమృత గడియలు అంటారు. కొందరికి మాత్రం ఆత్మీయుల దగ్గర ఉంటే ఎప్పుడూ అమృత గడియలే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్కు అమృత భార్య మాత్రమే కాదు, ఆత్మీయ నేస్తం. ప్రముఖ రాజకీయ నాయకుడి భార్యగానే కాదు, మల్టీ టాలెంటెడ్ స్టార్గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నది అమృత ఫడ్నవీస్. మీరు ఎప్పుడు ఎంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారో మాకు తెలుసు అంటారు సన్నిహితులు. దేవేంద్ర ఫడ్నవీస్తో సరదాగా ఆ రహస్యంలో అమృత పేరు దాగి ఉంది. దేవేంద్ర భార్య అయిన అమృత మల్టీ టాలెంటెడ్కు మారుపేరు. నిత్య ఉత్సాహానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఫైనాన్స్, మ్యూజిక్, యాక్టింగ్, స్పోర్ట్స్ పలు రంగాల్లో ప్రతిభ చాటుకున్న అమృత ఫడ్నవీస్ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. నాగపూర్కు చెందిన అమృత డిగ్రీ వరకు అక్కడే చదువుకుంది. పూణేలో ఎంబీఏ చేసింది. యాక్సిస్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ క్యాషియర్గా ఆమె ఉద్యోగ ప్రస్తావన మొదలైంది. అమృతకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం. తన గానంతో శ్రోతల ప్రశంసలు అందుకునేది. ప్రకాష్ జా సినిమా జై గంగా జల్లో ఒక పాట కూడా పాడింది. సామాజిక సందేశంతో కూడిన పాటలను రూపొందించడంలో ముందు ఉండే అమృత నది కాలుష్యం నుండి గృహహింస వరకు ఎన్నో అంశాలతో పాటు పాటలు ఆలపించింది. స్త్రీ సాధికారతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక పాటలు రూపొందించింది. ఆపదలో ఉన్న ప్రజలు, అణగారిన వర్గాలు, పిల్లల సహాయం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. అమృత ప్రతిభలో పాటు కాదు, ఆట కూడా ఉంది. స్టేట్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్గా అండర్-16 టోర్నమెంట్లో ఆడింది. సోషల్ మీడియా స్టార్గా కూడా బాగా పాపులర్ అయిన అమృతకు ఇన్స్టాగ్రామ్లో 1.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. సామాజిక కోణంలో ఆమె ఇన్స్పైరింగ్ పోస్టులకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కెరీర్, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న అమృత దేవేంద్ర ఫడ్నవీస్కు అక్షరాల ఆత్మీయ బలం. మొదట్లో భయపడింది. దేవేంద్ర, అమృత వివాహం ప్రేమ వివాహం అనుకుంటారు చాలామంది. కానీ వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అమృత తండ్రి శరత్ రానడే, తల్లి చారులత ఇద్దరు వైద్యులే. అయినా తమలాగే కూతురు కూడా డాక్టర్ కావాలని వారు అనుకోలేదు. కుమార్తెకు స్వేచ్ఛ ఇచ్చారు. ఇక పెళ్లి విషయానికి వస్తే పెళ్లికి ముందు దేవేంద్ర, అమృత ఒకరికొకరు అపరిచితులు. వీరిని ఒక కామన్ ఫ్రెండ్ శైలేష్ జోగ్లేక్ ఇంట్లో పెళ్లి కోసం తీసుకువచ్చారు. పెద్దలు అప్పటికే దేవేంద్ర శాసనసభ్యుడయ్యాడు. రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోవడం గురించి మొదట్లో భయపడ్డాను. అయితే ఆయన నిరాడంబర వ్యక్తిత్వంతో నాలో భయం ఎగిరిపోయింది. నా అభిప్రాయం మారిపోయింది అని భర్త దేవేంద్ర గురించి చెబుతుంది అమృత. చాలామంది రాజకీయ నాయకుల్లాగా దేవేంద్ర కూడా గంభీరంగా కనిపిస్తాడు. ఆయన సరదాగా ఉండేలా, అదే పనిగా నవ్వేలా చేయడం అంటే ఆషామాషి కాదు. ఆయనను శ్రీమతి అమృత భర్త దేవేంద్ర నవ్విస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన పెదాలపై కనిపించే నవ్వు అమృత సంతకం.